ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా జరుగుతున్న పరిశోధనలలో క్యాన్సర్ మొదటి స్థానంలో ఉంది. దాదాపు 100 రకాలకు పైగా క్యాన్సర్ల మీద ఎన్నో సంవత్సరాల నుంచి పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. ఎన్ని పరిశోధనలు జరుగుతున్న ఇంతవరకు క్యాన్సర్కు సంబంధమైన చికిత్స మాత్రం అందుబాటులోకి రాలేదు. అయితే క్యాన్సర్ కణాలకు ఒకే డోస్తో చికిత్స త్వరలో అందుబాటులోకి రానున్నట్లు అమెరికా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. శరీరంలోని కణాల అసాధారణ పెరుగుదల పలు రకాల క్యాన్సర్లకు దారితీస్తుంది. వాటిల్లో ఒకటి బ్రెయిన్ క్యాన్సర్ అత్యంత ప్రమాదకరంగా మారింది. ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం కోట్లాది మంది బ్రెయిన్ క్యాన్సర్ బారిన పడి నరకయాతనలు అనుభవిస్తున్నారు. ఎంతో మంది బ్రెయిన్ క్యాన్సర్కు సర్జరీ, రేడియేషన్, కీమోథెరపీ చికిత్సలు తీసుకున్న సరైన ఫలితాలు రావడం లేదు. అయితే బోస్టన్లోని మాల్ జనరల్ క్యాన్సర్ సెంటర్లో జరిగిన క్లినికల్ ట్రయల్స్లో గ్లియోబ్లాస్ట్రోమాతో బాధపడుతున్న 3 క్యాన్సర్ పేషెంట్ల బ్రెయిన్ ట్యూమర్లను ఒకే డోస్ ప్రయోగాత్మక సెల్ థెరపీ తీసుకున్న తర్వాత గణనీయంగా కుచించుకుపోయాయి. వాటిలో కొన్ని ట్యూమర్లు కేవలం కొన్ని రోజుల్లోనే తగ్గినట్లు పరీక్షలో తేలింది. సిఆర్టీ థెరపీలో ఒక విధానం దీనిని చెబుతున్నారు. రోగి సొంత రోగ నిర్ధారణ కణాలను ఉపయోగిస్తారు. ఇందులో క్యాన్సర్ కణాలను మరింత సమర్థవంతంగా గుర్తించి దాడి చేయడానికి మళ్లీ ప్రోగ్రామ్ చేస్తారు. ఈ క్లినికల్ ట్రయల్స్లో ఒక రోగి ట్యూమర్ దాదాపు పూర్తిగా మాయం అయింది. మరొకరి ట్యూమర్ 60% కంటే ఎక్కువగా కుచించుకుపోయి ఆ స్థితిలోనే 6 నెలలకు పైగా కొనసాగింది. ఈ సరికొత్త బ్రెయిన్ క్యాన్సర్ చికిత్స కేవలం ఒకే డోసుతో ప్రాణాంతకమైన బ్రెయిన్ ట్యూమర్ను కొన్ని రోజుల్లోనే తగ్గించినట్లు శాస్త్రవేత్తలు తేల్చి చెప్పారు. ఇదే కొనసాగితే రానున్న రోజుల్లో ఒక్క డోసుతో మెదడులో పెరుగుతున్న క్యాన్సర్ కణజాలాన్ని సమూలంగా నిర్మూలించే ఔషధం రానున్నట్లు భావించవచ్చు. ప్రాథమికంగా మెదడు కణితులు మెదడులోనే పుట్టుకొస్తాయి. ద్వితీయ శ్రేణి కణితులు శరీరంలోని ఇతర భాగాల నుంచి మెదడుకు వస్తాయని చెబుతున్నారు. బ్రెయిన్ క్యాన్సర్కు గురైన వ్యక్తుల్లో తలనొప్పి, ఫిట్స్, దృష్టి సమస్యలు, జ్ఞాపకశక్తి కోల్పోవడం, గందరగోళంగా ఉండడం, వికారం, వాంతి వంటి లక్షణాలు ఉంటాయి. ఇందుకు సంబంధించి వచ్చే కొత్త చికిత్స అమలులోకి వస్తే క్యాన్సర్ రోగులకు అత్యుత్తమ ప్రయోజనాలు చేకూరుతాయని పరిశోధకులు అంటున్నారు.